హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దుర్గాస్ కార్నర్ తెలుగు. ఈరోజు వీడియోలో అండి లిప్ నాట్ కౌ పెయింటింగ్ ఏ విధంగా వేయాలో ఈరోజు వీడియో చూద్దామండి. ఇలా కార్డ్బోర్డు బయట షాపుల్లో అమ్ముతారండి. పెద్ద సైజు చిన్న సైజు మన ఇష్టం అండి. సైజుని బట్టి కాస్ట్ ఉంటుంది. నేనైతే ఇలా కార్డ్బోర్డ్ షీట్ తీసేసుకొని ఒకేసారి ఒక 10 పీసెస్ని కట్ చేయించుకున్నాను. నాకు తక్కువ కాస్టే పడింది ఇలా తీసుకోవడం వల్ల. ఆ తర్వాత లోపల సర్కిల్ మనకు ఎంత సైజ్ కావాలో చూసుకొని ఆ సైజుని బట్టి లోపల సర్కిల్ డ్రా చేసుకోవాలి. నేను ఒక ప్లేట్ తీసేసుకొని ఇలాగ డ్రా చేసుకున్నానండి. చుట్టూరు ఇక పెటల్స్ పేపర్తో ముందు కట్ చేసుకున్నాను. అలా కట్ చేసుకున్నాక ఈ విధంగా పెట్టేసి మనం డ్రా చేసుకోవడం వల్ల అన్ని షేపులు కరెక్ట్గా వస్తాయి. ఇక్కడ పెటల్ షేప్లో కట్ చేసే కదా వేసేప్పుడు మాత్రం నేను రౌండ్ సర్కిల్ వేసానండి. ఈ రౌండ్ సర్కిల్ ఈ పెటల్ షేప్ మన ఇష్టం ఎలాగైనా వేసేసుకోవచ్చు. ఇది మోడిట్లే అనమాట. ప్యాకెట్ 20 రూపీస్ ఉంటుంది. ఇలా దీంట్లో 2 ప్యాకెట్స్ ఉంటాయి కదా, ఆ 2 ప్యాకెట్స్ని బాగా మిక్స్ అయ్యేలా కలిపేసి ఇలాగ నేను టైల్స్ మీద పెట్టేసి ఇలా పొడుగ్గా వచ్చే విధంగా ఫింగర్తో చేశాను. ఇది లావు సన్నం ఒకే లెంత్లో ఉంటే చూస్తానికి బాగుండిద్ది. ఆ తర్వాత ఇక్కడ కార్డ్బోర్డ్ మీద గ్లూ అప్లై చేసేసి ఇందాక మూడిట్లయితే మనం పొడుగ్గా చేసాం కదా, ఆ క్లేని ఈ విధంగా పెట్టేసుకోవాలి. లోపల సర్కిల్కి బయట సర్కిల్కి ఇలా విధంగా పెట్టేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా, ఇది మాత్రం సన్నగా ఒకే లెంత్లో ఉంటే బాగుండిద్దండి. లావు కానీ సన్నం కానీ సర్కిల్ మాత్రం ఒకటే విధంగా ఉంటే బాగుంటుంది చూస్తానికి. ఆ తర్వాతే ఇక్కడ నేను మనం మూడిట్లే పెట్టిన దగ్గర మాత్రం ఇలాగ క్రాస్గా లైన్స్ పెడుతున్నాను. ఇలా లైన్స్ కాకపోయినా చిన్న చిన్న డాట్స్ అన్న పెట్టేసుకోవచ్చు. ఇది డ్రై కాకముందే పెట్టేసుకోవాలి. లోపల బయట 2 అదేవిధంగా క్రాస్ లైన్ పెట్టేశాను. ఆ తర్వాత ఇక్కడ ఇందాక డ్రా చేసాం కదా సర్కిల్, దానికి కూడా నేను గ్లూ అప్లై చేసి ఈ విధంగా ముడిట్లే పెట్టేసుకున్నాను. ఆ తర్వాత చిన్న చిన్న బాల్స్ డ్రా చేసి ఇలా ప్రతి పెటల్కి మధ్యలో ఈ విధంగా బాల్స్ పెట్టి చిన్న హోల్స్లా పెట్టానండి. చిన్న డాట్ పెట్టేశాను. అంటే దాంట్లో మనం కావాలంటే కలర్ అన్ని పెట్టేసుకోవచ్చు, లేదంటే కొందన్స్ అన్న ఏదైనా పెట్టవచ్చు, మన ఇష్టం. ఇది బాగా డ్రై అయిపోవాలి. అలా డ్రై అయిపోయిన తర్వాతే ఇలా వైట్ కలర్ తోటి ముందు ఫిల్ చేసేసుకోవాలి. లోపల సర్కిల్ బయట సర్కిల్ మొత్తానికి ముందు వైట్ కలర్తో ఫిల్ చేసుకోవాలి. మనం ఏ పెయింటింగ్ వేసినా సరే ముందు వైట్ కలర్ తోటి ఫిల్ చేసుకుంటే మనం వేసే పెయింటింగ్ అనేది బాగా బ్రైట్నెస్ కనబడుతుంది. ఇలా వైట్ కలర్ బాగా పెయింటింగ్ బాగా డ్రై అయిపోయిన తర్వాత మనకి నచ్చినటువంటి ఏ డిజైన్ అన్నా మనం డ్రా చేసుకోవచ్చు. ఇక్కడ ముందుగా నేను పెన్సిల్ తోటి కౌ పెయింటింగ్ డ్రా చేసేసాను. ఇలా బ్యాక్గ్రౌండ్లో మాత్రం బ్లూ కలర్ వేసానండి, డార్క్ బ్లూ కలర్ వేసాను. అలా బయట సర్కిల్లో కదా నేను బ్లూ కలర్ వేసి మధ్యలో ఆరెంజ్ కలర్ వేస్తున్నాను. కలర్ కాంబినేషన్ చూసి మన ఇష్టం ఎలాంటి కలర్స్ అన్నీ వేసేసుకోవచ్చు. ఇక్కడ నేను బ్లూ ఆరెంజ్ కలర్ వేసేస్తున్నాను. చూస్తున్నారు కదా, లోపల ఉన్నటువంటి లోటస్ ఫ్లవర్కి మాత్రం ఇలా పింక్ కలర్ వేసేస్తున్నాను. కలర్ కాంబినేషన్ చూసుకొని మన ఇష్టం ఏ కలర్స్ అన్నీ వేసేసుకోవచ్చు. ఇలా ముందు లైట్గా వేసి ఆ తర్వాత కొంచెం డార్క్గా లోటస్ కనిపించే విధంగా వేసేస్తున్నాను. చూస్తున్నారు కదా, ఈ విధంగా వేసేసుకోవాలి. ఇది వేయటం చాలా ఈజీ అండి. ఇలా కౌ పెయింటింగే కాకుండా పీకాక్ కూడా వేసేసుకోవచ్చు. రకరకాల డిజైన్స్ మనకు నచ్చినట్టుగా ఏదన్నా వేసేసుకోవచ్చు. ఇది నేను మా ఫ్రెండ్కి గిఫ్ట్ ఇవ్వడానికి ఈ విధంగా చేసిస్తున్నానండి. ఇలా మన చేతులతోటే మనమే స్వయంగా తయారు చేసుకుంటే అదొక తృప్తి, ఆనందం కదా. ఇలా మనమే తయారు చేసి మన ఫ్రెండ్స్కి ఇచ్చినా కానీ వాళ్ళు బాగుంది అన్నప్పుడు మనకు కలిగే ఆనందం వేరు కదండి. ఇలా గిఫ్ట్ ఇవ్వడానికి నేను ఈ విధంగా తయారు చేస్తున్నానండి. ఇక్కడ కింద చూస్తున్నారు కదా, ఈ కింద మొగ్గకు కూడా నేను డార్క్ గ్రీన్ వేసి పైన లెమన్ ఎల్లో కలర్ తోటి ఇట్లా లైన్స్ లాగా గీసి కింద శాప్ గ్రీన్ కూడా వేసేసాను. ఇది చూస్తే అర్థమవుతుందండి. ఇలా వీటిలో చాలా మోడల్స్ ఉంటాయి, కానీ నేను ఈజీగా అందరికీ అర్థమయ్యే విధంగా ఈజీగా నేను విధంగా వేసేస్తున్నాను. లోపల చిన్న చిన్న డాట్స్ పెట్టేసేసుకోవాలి. ఆ తర్వాత పికాక్కి మన ఇష్టం ఏ కలర్స్ అన్నీ వేసేసుకోవచ్చు. మనకు కాంబినేషన్ బట్టి మనకు ఐడియా తగ్గట్టుగా ఎలాగని వేసేసుకోవచ్చు. ఈ పెయింటింగ్ అంతా ఫీలింగే కదండి, ఎలాంటి స్ట్రోక్స్ అలాంటివి ఏమి లేవు కదా, ఎవరైనా వేసేసుకోవచ్చు. ఆ తర్వాత ఇక్కడ నేను ముందు బ్రౌన్ కలర్ వేసి ఆ తర్వాత గోల్డెన్ ఎల్లో కలర్ వేసి లాస్ట్ వైపు క్రిమిషన్ కలర్ వేసేసాను. ఈ ముందు వైపు కూడా ఎల్లో కలర్ తోటి ఈ విధంగా వేసేస్తున్నాను. ఇలా మనం పెయింటింగ్ మొత్తం వేసి అయిపోయిన తర్వాత బ్లాక్ కలర్ తోటి అవుట్లైన్ వేయాలి. అప్పుడు మనం వేసినటువంటి పెయింటింగ్ అనేది బాగా బ్రైట్నెస్గా బాగా అందంగా కనిపిస్తుంది. ఏ పెయింటింగ్ అయినా అంతేనండి, అవుట్లైన్ లేకపోతే మనం వేసిన దానికి అంత మంచి లుక్ రాదు.
ఇక్కడ చూస్తున్నారు కదా మీరే, ఇందాకేసినప్పుడు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో మీరే చూస్తున్నారు కదా. అలాగూ బ్లాక్ కలర్ తోటి నేను ఫిల్ చేసేసాను. ఆ తర్వాత ఇక్కడ నేను ఈ పెయింటింగ్ అనేది బాగా డ్రై అయిపోయిన తర్వాత మధ్యలో ఇట్లాగూ గ్లూ అప్లై చేసేసి మిర్రర్స్ పెడుతున్నానండి. వీడియో లెంత్ ఎక్కువైపోతుంది కదా, లాస్ట్లో దగ్గర చూపిస్తాను ఒకసారి చూడండి. ఇట్లా మధ్యలో మిర్రర్స్ పెట్టాను, ఆ చుట్టూరు రౌండ్ సర్ మిర్రర్స్ పెట్టాను, ఆ మిర్రర్స్ చుట్టూరు చిన్న చిన్న డాట్స్ పెట్టాను. ఆ మధ్యలో అంతా బోసిగా ఉందని చెప్పి 3 డాట్స్ పెడుతున్నానండి. ఒక ముందు పైన ఒక డాట్, కింద 2 డాట్స్ పెడుతున్నాను. దగ్గరగా చూపిస్తున్నాను చూడండి, మీకు అర్థమవుతుంది. మధ్యలో నేను ఇలా గ్రీన్ కుందన్స్ పెట్టాను చూడండి, దగ్గరగా చూపిస్తున్నాను. దూరంగా ఉంటే అంత అర్థం కావట్లేదు కదండి, దగ్గర చూపిస్తే క్లారిటీగా అర్థమవుతుంది. మిర్రర్ షేప్ కానీ పెట్టిన కుందన్స్ కలర్ కానీ అంత బాగా అర్థమవుతుంది కదా. ఇది తయారు చేయడం చాలా ఈజీ అండి. ఇది యాంగ్ చేసుకోవడానికి వెనక నేను ఒక రింగ్ కూడా పెట్టానండి, వీడియో మిస్ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్లో తప్పనిసరిగా తెలియజేయండి. థ్యాంక్ యూ.